కోనసీమ జిల్లాలో దళారుల వేధింపులు భరించలేక న్యాయం చేయాలంటూ మహిళా కౌలు రైతు పోలీసులను ఆశ్రయించింది. కార్టేనికోన మండలం బంటుమిల్లి గ్రామానికి చెందిన కొప్పిశెట్టి దుర్గాభవాని తన తండ్రితో కలిసి 12 ఎకరాలలో వరి సాగు చేస్తోంది. ఇటీవల తాము పండించిన 600 బస్తాల ధాన్యాన్ని స్థానిక వ్యాపారి చెల్లపల్లి శ్రీనివాసరావుకు విక్రయించింది. దీనికి సంబంధించి సుమారు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా వ్యాపారి శ్రీనివాసరావు కేవలం 4.57 లక్షలను దుర్గాభవాని తండ్రి ఖాతాలో జమ చేశాడు. అయితే అలా జమ చేసిన మొత్తాన్ని కూడా సదరు వ్యాపారి బలవంతంగా తిరిగి తన అకౌంట్కే బదిలీ చేయించుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. దగాపడి మోసపోయినటువంటి వాడు రైతుల్లో మళ్ళా కౌలు రైతులు ఈవేళ ఆహార భద్రతని గాలి కుదిలేసి మరి ఈవేళ ప్రభుత్వాలన్నీ కూడా పేదవాళ్ళైనటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని, అలాగే ముఖ్యంగా కౌలు రైతుల్ని సర్వనాశనం చేసేటటువంటి పథకం పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా మేము వచ్చిన సమస్య ఏంటంటే కోనసీమ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి అగచాట్లు, ప్రకృతి విలయాలు అన్నీ తట్టుకుని ఆడపిల్లలు వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈవేళ. మరి నా పక్కన ఉన్న అమ్మాయి చదువు మానేసి, కాపురం మానేసి, తండ్రికి కొడుకులు లేరని వ్యవసాయం చేసుకుంటూ మరి 12 ఎకరాలు పండించుకుంటే 600 బస్తాలు దౌర్జన్యంగా ఒక దళారి, వాడికి ఏ విధమైన లైసెన్సులు లేవు, ప్రభుత్వం అనుమతులు లేవు, కనీసం ఏమీ లేవు. వాళ్ళు మాత్రం గత 10-15 సంవత్సరాల తండ్రి సిక్కాడు కాబట్టి ఆ పిల్ల వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. ఆయన 70 ఏళ్ళ సీనియర్ సిటిజన్, హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. మొత్తం ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన బంధువులు అందరూ పని చేసుకుంటుంటే పండించినట్టు పంటను 600 బస్తాలను దుబ్బేసి మరి ఈవేళ రైతుని సర్వనాశనం చేస్తున్నటువంటి మరి ఈ దళారీల వ్యవస్థల్ని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే స్టింజెంట్ లాస్ ఉంటేనే కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ ఇవాళ దళారీ వ్యవస్థ ఊరికి ఒకడో ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు కలిసి శాసించే పరిస్థితికి ఈవేళ దళారీ వ్యవస్థ వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం. మా ఎస్పీ గారు అయితే ముఖ్యంగా మేము పెట్టిన కండిషన్లు ఏంటంటే కాల్ మనీ, తమకు రావాల్సిన ధాన్యం సొమ్మును అడిగేందుకు వ్యాపారి ఇంటికి వెళ్లిన సమయంలో తీవ్ర అన్యాయం జరిగిందని బాధితురాలు పేర్కొంది. వ్యాపారి కుమారులైన సింహాసనం, మణికంఠలు తనపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని దుర్గాభవాని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కూచిపూడి సూర్యనారాయణరావుతో కలిసి బాధితురాలు జిల్లా ఏఎస్పీ ప్రసాద్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.